హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈరోజు మనం దానిమ్మ తోటలో మనం ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి, ఎలా ప్రూనింగ్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చేసి 2 months ఓల్డ్ అండి, 2 నెలలు అయింది. January 20th అరౌండ్ మేము ప్లాంటేషన్ చేస్తాం. సో ఎంత డిస్టెన్స్ పెట్టాము ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రూనింగ్ గురించి మాట్లాడితే మనం ప్రూనింగ్ చేసేటప్పుడు 2nd month అంటే ఫస్ట్ ప్రూనింగ్ వచ్చేసి మనం 2nd monthలో పడుతుంది. తర్వాత వచ్చేసి చెట్టు గ్రోత్ని బట్టి ఎవ్రీ మంత్ చేయాలా లేకపోతే ఎవ్రీ 2 months వన్స్ చేయాలా అనేది మనం చెట్టు గ్రోత్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. మన టార్గెట్ వచ్చేసి ఏవైతే కొమ్మలు కిందికి అంటే భూమి సైడ్ ఉంటున్నాయో వాటిని మాత్రమే మనం తప్పించుకుంటూ రావాలి. అది చెట్టు చుట్టూ ఎటు అయితే భూమి సైడ్ వాలిపోతుంటాయో వాటిని మాత్రం ఖచ్చితంగా మనం ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అవి భూమి మీద పడి మనకి అది ఈవెన్ మనం కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అందుకని చెట్టు ఎప్పుడు టువర్డ్స్ టు సన్ అంటే ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉన్న కొమ్మలను మాత్రమే ఉంచాలి, మిగతా వాటిని ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక మెథడ్ ఏంటంటే మనం పైకి అంటే చెట్టు నిటారుగా ఒకే కొమ్మ 2 కొమ్మలు మాత్రం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు వాటిని కూడా తల కత్తిరించాల్సి ఉంటుంది. అలా తల కత్తిరించినప్పుడు ఆటోమేటిక్గా కింద ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకు చెట్టు గుబురుగా తయారవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ క్రాప్ మాత్రం మనం చెట్టుని ఎలా పెంచుకోవాలంటే ఎంత వీలైతే అంత గుబురుగా పెంచుకుంటే మనకు ఈల్డింగ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ డిస్టెన్స్ విషయానికి వస్తే మేము 14/8 పెట్టామండి. 14/8 ఎందుకు పెట్టాము అని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్ కదా, ఈ బెడ్ వచ్చేసి 2nd క్రాప్ అంటే ఈ మల్చింగ్ షీట్తో ఉన్న బెడ్ వచ్చేసి ఇది 2nd క్రాప్. అంటే ఇంతకుముందు మేము మస్క్ మిలాన్ పెట్టాము, అది 6.5 to 7 ఆ రేంజ్లో పెట్టాము. బెడ్కు మధ్యలో ఓ బెడ్ కంప్లీట్గా లేపేసాం. యాక్చువల్గా బెస్ట్ సజెషన్ ఏంటంటే 12/8 బాగుంటుంది అంటారు. ప్రీవియస్గా నేను కొంతమంది ఫార్మర్లతో చెక్ చేసినప్పుడు బెస్ట్ డిస్టెన్స్ వుడ్ బి రో టు రో వచ్చేసి 12 feet బాగుంటుంది. అండ్ చెట్టుకు 8 to 10 మధ్య పెట్టుకుంటారు, డిపెండ్స్ ఆన్ ద సాయిల్. సో మేమైతే 8 పెట్టాము, ఎలాగో ఇటు డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇటు పెంచాం, కొద్దిగా ఇటు తగ్గించాం, 8 పెట్టాము. సో అది చాయిస్. అంటే మీరు నల్లరేగడి భూమి అయితే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మల్చింగ్ షీటు ఇలాగే ఎందుకు కంటిన్యూ చేసామంటే వచ్చేది సమ్మర్ కదా. మేము ఇప్పుడు January 20th అలా ప్లాంటేషన్ చేసాము అని అంటే ఆల్మోస్ట్ 4 to 5 months మాకు కంప్లీట్గా సమ్మర్ ఉంటుంది. ఈ సమ్మర్లో మనకు చెట్టు కొంచెం చెట్టు రూట్ జోన్ కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు మంచిగానే ఉంది షీటు. ఇంకొక 3-4 months అయితే ఇబ్బంది లేకుండా కలుపును రానికోకుండా ఉంటుంది. అలాగే కొంచెం రూట్ జోన్ కూడా కంఫర్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం. ఈవెన్ ఫర్ న్యూ ప్లాంటేషన్ వాళ్ళకు కూడా మీరు ఎస్పెషల్లీ సమ్మర్లో ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మల్చింగ్ షీట్కి వెళ్ళండి. ఎందుకంటే ఆ మల్చింగ్ షీట్కి వచ్చే కాస్ట్ ఈజీగా మీరు కలుపులు తీయడానికి దానికి ఈజీగా అంత మాత్రం అవుతుంది. సో దాంతోపాటు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ రూట్ కంఫర్ట్ జోన్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంటిన్యూస్ వీడియోస్ అయితే ఇకపై నుంచి సాఫ్ట్వేర్ ఫార్మర్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ ప్రూనింగ్ ఎలా చేయాలి, ఎన్ని మొక్కలు నాటాం, ఏ రకం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.